హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వైత్రి ఛానల్. మా వాడు చెప్తాడంట. చెప్పు. అందరూ ఎలా ఉన్నారు? ఈవినింగ్ స్నాక్ టైం అయిందనమాట. ఈరోజు చేసింది మనం పానీపూరి. బండి మీద తింటే ఇప్పుడు బండి మీద మంచి వాటర్ వాడుతున్నారా లేకపోతే ఫుడ్ ఏం వాడుతున్నారో తెలియట్లేదు కదా. అందుకని మంచి ఫుడ్ కోసం మన ఇంట్లోనే నేను పానీపూరి చేస్తున్నాను. బయట ఫుడ్ పెట్టకూడదు అనమాట డాక్టర్ బుడ్డోరికి. వీడికేమో పానీపూరి కావాలంట. అందుకని నేను ఇంట్లో తయారు చేస్తున్నాను. చూద్దామా చూద్దామా సరే స్టార్ట్. బయట ఫుడ్ తినకూడదు అన్నారండి బుడ్డోడిని. అందుకని నేను ఇంట్లోనే పానీపూరి చేస్తున్నాను అనమాట. ఎలా చేయాలో చూద్దామా. రెడీ స్టార్ట్. కావాల్సింది కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, చిన్న ముక్క అల్లము, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీ కారం తగ్గట్టు మీరు తీసుకోండి. అన్నీ వేసి మిక్సీలో ఒక నిమ్మకాయ పిండేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకునండి. నేను నిమ్మకాయ పిండేటప్పుడు మా వాడు ఆఫ్ చేసాడు, అది రాలేదు. మీరు ఒక నిమ్మకాయ పిండి మిక్సీ జార్ పెట్టుకొని ఇట్లా వచ్చిందనమాట వాటర్. ఇంకొంచెం వాటర్ కావాలన్నా పోసుకోవచ్చు. పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకోండి. దీంట్లో కొంచెం మిక్సీలో కొంచెం ఉంది వాటర్, దాంట్లో వేసి మిక్సీ జార్లో కూడా తీసేసుకున్నాము. వడగట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లానే జ్యూస్ లాగా తాగొచ్చు. ఈ వాటర్ కూడా పోసేసుకొని ఇప్పుడు ఏమంటే దీంట్లో బ్లాక్ సాల్ట్ సూపర్ మార్కెట్స్లో ఉంటుందండి, అది తెచ్చుకోవాలన్నమాట. బ్లాక్ సాల్ట్ అది వేస్తేనే పానీపూరి టేస్ట్ వస్తుంది. వాటరు బ్లాక్ సాల్ట్ చిన్న ఒక స్పూన్తో 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నట్టు ఉప్పు కసం లాగా అయిపోతుంది. మామూలు సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. చాట్ మసాలా కొంచెం లైట్గా బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, కొంచెం ఉప్పు, లైట్గా ఉప్పు వేసేసుకోండి. బాగా కలిపేసి పక్కన పెట్టేయండి. వాటర్ పని అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు కుక్కర్లో చాట్ మసాలా వేసి మా బుడ్డోడు పెద్ద దాంట్లో నాకు ముందు ఉంటాడు కలిపెట్టడానికి. చూడండి కలిపెడతా ఉన్నాడు. ఇంతే అయిపోయింది. ఇప్పుడు కుక్కర్లో ఈ బఠానీ బదులు గ్రీన్ బఠానీ కూడా వేసుకోవచ్చు అండి. ఆప్షన్ ఏదైనా వేసుకోవచ్చు. బఠానీ కచ్చాబచ్చగా అట్లా ముద్దకంతా నలగొట్టాలి. తర్వాత ఉల్లిపాయ, కొత్తిమీర, ఇంకా చాట్ మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం కారం లైట్గా వేసాను. కారం నేను మా బుడ్డోడు కారం తినడని కొంచెం లైట్గా వేసి మీకు కారం తగ్గట్టు మీరు కారం వేసుకోండి. చాట్ మసాలా కంపల్సరీ వేయండి. చాట్ మసాలా వేస్తేనే టేస్ట్ ఉంటుందన్నమాట మసాలా. పానీపూరి అంటే ఈ వాటర్ ఇది మాత్రమే. మామూలు పానీపూరి మసాలా వేరు, అది వేరుగా చేస్తాను. నెక్స్ట్ టైం చేద్దాం అనుకుంటున్నాను. ఇది మాత్రం సూపర్ టేస్ట్ వచ్చిందండి, ట్రై చేయండి అందరూ. చాట్ మసాలా కొంచెము బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాము. పూరీలు వచ్చి నేను బయట ప్యాకెట్ విడిగా ఉంటాయండి, అవి తీసుకున్నాను. అవి మనం ఆయిల్లో వేపుకోవాలి. అవి కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. పూరీలని అది తీసుకున్నాను. ఒక హాఫ్ ఈ మధ్య చేశాను, హాఫ్ ఉన్నాయి. ఆ హాఫ్ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని అవి డీప్ ఫ్రై చేసుకున్నాము. బాగా పైకి పొంగుతాయి చూడండి, బాగా పొంగుతాయి. ఇవి మామూలుగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి. మైదా కొంచెం, ఉప్మా రవ్వ కొంచెం వేసి బాగా మెత్తగా చపాతీలా కలిపేసుకొని చిన్న పూరీలు చేసుకోవచ్చు. మా బుడ్డోని పెట్టుకుని అంత టైం లేదని నేను బయట తెచ్చేసుకున్నాను అనమాట. అంతే. పానీ రెడీ, పూరీ రెడీ, మసాలా రెడీ. మొత్తం వేసుకొని తినడమే. అదిగో పానీ, మసాలా, పూరి, ఉల్లిపాయ, కొత్తిమీర పక్కన పెట్టు. అంతే, పానీపూరి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.